కాశీష్ బాల్యం అనేది ఒక వరం. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి. పిల్లలైతే చక్కగా డ్యాన్స్ క్లాసు, తైక్వాండో, భగవద్గీత, అదే కాకుండా వాళ్ళే సొంతంగా ఇంట్రెస్టింగ్గా ఆ కలర్స్ అన్నీ తీసుకోవటము, ఆ బొమ్మలు గీయటము, అంటే ఓన్గా అన్నమాట డిజైన్ చేసుకోవటము. మా కాశీష్ అయితే చాలా కమిట్మెంట్తో చేస్తాడు. ఏ పని చేసినా కూడా నాకైతే బాగా హ్యాపీ అనిపిస్తుంది. కలర్స్ అన్నీ తీసుకొని నీట్గా అట్టకు స్టిక్ చేసుకొని తర్వాత చక్కగా కాంబినేషన్స్, కలర్ కాంబినేషన్. ఈ వయసుకే వాడికి మంచి ఆలోచన ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఏ కలర్ కాంబినేషన్కి ఏదైతే కలిస్తే బాగుంటుంది అని. అన్ని కలర్స్ అన్నీ పెట్టుకున్నాడు చక్కగా. మా లడ్డుని పిలుచుకున్నారు. ఆమె కూడా డ్రాయింగ్ చేస్తాం. ఇది నా పెద్ద మనోడు కాశీష్. ఇంకా మిగతా కూడా మనకు తెలుసు. ఈరోజు వాళ్ళు డ్రా చేసినారు. ఎంత చక్కగా ఉంది అంటే ఎక్సలెంట్. అసలు ఎంత నీట్గా వేసినారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద సమ్మర్. సూపర్ కాశీష్. మరి చార్విక్ ఏమేస్తాడో చూద్దాం. ఇది చార్విక్ బొమ్మ చూడండి. పాపం ఎంత కష్టపడ్డాడు. బిహైండ్ సక్సెస్, హార్డ్ వర్క్, కమిట్మెంట్ అన్నీ కూడా వాన్లో తెలుస్తుంది. ఎంత స్థితప్రజ్ఞుడుగా ఉన్నాడు చూడండి. అతని ఆర్ట్ చూద్దాం ఈరోజు ఎంత బాగా వేసినాడు. ఇది కన్నయ్యది, అంటే పెద్ద కాశీష్ వేసినాడు. ఇది చార్విక్. అలసిపోయినాడు పాపం, అందుకే ఆ పెయింట్లను చూస్తూ ఉన్నాడు. నిజంగా ఇది పెద్ద పెద్ద ఆర్టిస్టులు వేస్తే, ఆర్ట్ ఎగ్జిబిషన్లో వేస్తే దీనికి ఎన్ని లైక్లు, ఎన్ని షేర్లు వస్తాయి. మా కాశీష్ అయితే ఎంత కమిట్మెంట్గా చూసి నీట్గా అబ్జర్వ్ చేసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈయన మటుకు బొమ్మ అంతా వేసినాక హాయిగా కూర్చున్నాడు అనమాట, ఏ ఫీలింగ్స్ లేకుండా స్థితప్రజ్ఞుడు. సంజయ్, చార్విక్ బొమ్మలు అయితే చాలా బాగా వేసినారు పిల్లలు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటారు సమ్మర్లో. దిస్ ఈజ్ మై పెద్ద మనోడు. ఈయన ఆర్ట్తో పాటు పైన నామాలు కూడా వేసేసుకున్నాడు ఒకేసారి. చూడండి ఎంత కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్. అసలు ఎంత నీట్గా వేసినాడు. ఇది చూడండి, చిన్నోడు డార్క్గా అన్నీ వేసుకొని. ఇంకా నెక్స్ట్ సమ్మర్ యాక్టివిటీ పార్ట్ 2 వస్తుంది. ఎన్ని యాక్టివిటీస్, పాపం బాగా బిజీగా ఉన్నారు పిల్లలు. సమ్మర్ వెకేషన్ బాగా